సార్ మనకి అంటే ఒక హీరోయిన్స్ అందగత్తెలు అంటే అంటే పాత కాలంలో చూసుకుంటే ఎన్టీఆర్తో నటించిన వాళ్ళల్లో చూస్తే ఎక్కువ పేరు శ్రీదేవి జయప్రద, వీళ్ళ పేర్లు చాలా వినిపిస్తూ ఉంటాయి. ఒక బ్యూటీ డాల్, బార్బీ డాల్ ఆ టైంలో చూసుకుంటే మనకి జయప్రద గారు చాలా అందంగా ఉంటారు. ఆమె స్మైల్ కావచ్చు, ఆమె ఉండే విధానం ఏదైనా కూడా. అయితే ఇంకా వస్తుండగా తను ఏజ్ అవ్వడం, అంటే హీరోయిన్గా కాకుండా అమ్మ క్యారెక్టర్స్ చేయడం, అక్క క్యారెక్టర్స్ చేయడం, వదిన క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చిన తర్వాత తనకు ఏంటంటే కొంచెం బిహేవియర్ ఇలా లేదు అని చెప్పేసి కొన్ని కేసులు పడడం జరిగింది. అయితే ఇప్పుడైతే విచారణకి November 18న విచారణ ఉండేది, ఆ రోజు కూడా హాజరు అవ్వలేదని చెప్పేసి ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే మిస్సింగ్లో ఉంది. సో మిస్సింగ్ అంటే ఎందుకు తను హాజరు అవ్వట్లేదు, ఎన్ని సెషన్స్ అయినా ఎందుకు కోర్టుకి హాజరు అవ్వట్లేదు, అసలు ఏం జరిగింది? అసలు ఈవిడ 2019 ఎలక్షన్స్ అప్పుడు రాంపూర్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసింది నార్మల్గా. సో తను పోటీ చేసింది బాగానే ఉంది. ఆమె ఎంపీ, రైట్, ఎంపీకే పోటీ చేసింది కానీ గెలవల, ఓడిపోయింది. బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ పక్కనేమో శివసేన గెలిచింది. సో బాగానే ఉంది. ఆ టైంలో ఏంటంటే ఈమె మీద ఒక చిన్న కేసు నమోదైంది. ఏంటంటే అధికార పక్షం, అప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా, అధికార పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. అంటే ఏంటంటే ఆ టైంలో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ నడిచేటప్పుడు మొత్తం ఈసీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనమాట. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం ఉండవు ఇంకా ప్రభుత్వం జీవితం. సో ఈసీ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు ఈవిడ ఏం చేసింది, దగ్గరలో ఏదో రోడ్డు ఉంటే ప్రారంభోత్సవం ఉంటే వెళ్ళి కత్తిరించింది. అంటే అప్పుడే ఎన్నికల కోడ్ వచ్చిందిలేమో, కోడ్ వచ్చిన 10 రోజులకి ఈవేం చేయాలి, యాక్చువల్గా అలాంటి చేయకూడదు. ఆల్రెడీ రేపు ప్రారంభోత్సవం అనుకోకుండా ఎన్నికల కోడ్ వచ్చింది, ఈవిడ వెళ్ళి అటెండ్ అయ్యి చేసేసింది. చేయకూడదు అనేది ఒకటి ఉంది కానీ చేసింది. సరే, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే, ఈసీ చాలా సీరియస్గానే తీసుకుంది. అప్పుడు ఏం చేశారంటే ఆమె మీద ఒక కేసు పెట్టారు, ఎన్నికల ఉల్లంఘన, పైగా ప్రవర్తన బాగాలేదు అని చెప్పేసి. నెక్స్ట్ అది పోతా వాయిదాల మీద పడి ఇప్పుడు మొన్న November 17వ తారీఖు అమ్మ మీరు రండి ఒకసారి ఈ కేసు ఏదో చూద్దాం అని అనుకున్నారు. రాలా. నేను అప్పుడు రాలేదు, ఇప్పుడు అంటే అప్పుడు లాంగ్ డేట్ వేయించుకుంది November 17th విచారణ. అది కాసి ఇప్పుడు విచారణకు వచ్చేసింది. రాలేదు, మర్చిపోయిందో లేకపోతే రాలేదో తెలియదు. నెక్స్ట్ తర్వాత ఏంటి వీడు రావట్లేదని చెప్పి మళ్ళీ December 7వ తారీఖు పిలిచారు. వీళ్ళు ఎప్పుడు ఏంటంటే ఎవరైనా రాకపోతే వారానికి కోసారో లేకపోతే 14 రోజులకు కోసారో అట్లా డేట్లు వేస్తూ ఉంటారు. వేసిన తర్వాత మళ్ళీ రాలా. ఏంటో చూద్దామని చెప్పి మొన్న ఈ 18, 19 కూడా అమ్మ ఒకసారి రండి, మీరు అదేదో ఉంది కదా ఒకసారి అట్లా కనబడి వెళ్ళండి, మళ్ళీ రాలా. ఏంటిది అని చెప్పి ఆ రాంపూర్ ఎస్పీ, అది స్వార్ పోలీస్ స్టేషన్లో నమోదైంది కేసు. ఆ ఎస్పీ చాలా సీరియస్గా తీసుకున్నాడు. అప్పుడున్న ఎస్పీ ఎవరో తెలియదు, మరి ఇప్పుడు ఈయన మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. అవి ఏం చేశాడు, ఇట్లా కుదరదు, ఇదేదో తేడాగా ఉంది అంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది, బీజేపీ ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, తెలుసా నీకు? పక్కన ప్రభుత్వం వాళ్ళది ఉంది, వాళ్ళు సీరియస్గా తీసుకొని దీన్ని జయప్రద రావాల్సిందే, షీఈ్ మిస్సింగ్. ఆవిడ ఇంటికి వెళ్తే లేదు, అటు వెళ్తే లేదు, ఇక్కడికి వెళ్తే లేదు, అక్కడికి వెళ్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ఆవిడ కనబడట్లా. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళింది అనేది వీళ్ళకి కావాలి. సో కేసు నమోదై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఇప్పుడు ఆవిడ వస్తే ఆవిడని పట్టుకొని జైల్లో వేయాలి, అది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడేమో ఆవిడేం అఫ్కోర్స్ స్టేట్లో అధికారం లేనప్పటికీ సెంట్రల్లో జయప్రద అధికారంలోనే ఉంది. అయినా సరే ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ వీళ్ళని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. మన రాష్ట్రంలో మనమే చూసాం స్వయంగా, బండి సంజయ్ జైల్లో వేసి కొట్ల పేపర్ లీక్ కేసు అని. అసలు పేపర్ లీక్ ఆయన చేయని కూడా చేయలే, యాక్చువల్గా ఎవడో పేపర్ లీక్ చేస్తే ఆయనకు వచ్చింది. ఈయన ఏం చేశారు చూడండి మీ ప్రభుత్వంలో ఏమైందని చెప్పి ఈయన షేర్ చేశారు, కొడుకు పేరు కూడా వచ్చింది, ఈయన షేర్ చేశాడని చెప్పి ఈయనని ఏమనిగా పెట్టి జైల్లో వేశారు. తర్వాత సిపి అంజని సారీ అన్నాడు, అది అయిపోయింది. కానీ పోవాల్సిన పర్వం అయితే పోయింది కదా. అట్లా ఏదో చేయాలనుకున్నారు వీళ్ళు. ఆవిడ కనబడట్లేదు, ఆవిడకేమో రావడం ఇష్టం లేదు. చెప్తుంది, ఏం చెప్తుంది మహా అయితే చాలా సింపుల్గా చెప్పదు, అవునండి నా ఆరోగ్యం బాగాలేక నేను అన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఏ ఆయుర్వేదం కోసం అడవుల్లోకి వెళ్ళాను, ఇప్పుడు రావాల్సి వచ్చింది, దీని గురించి నాకు నిజంగా తెలియదు, అప్పుడు ఎప్పుడో లాంగ్ డేట్ కదండి, నాకు అసలు మైండ్లో కూడా లేదు, నేను మెడిటేషన్లో ఉంటున్నాను, బయట ప్రపంచంలో నాకు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పినా కూడా ఇంకో డేట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా స్ట్రిక్ట్ టైట్ చేసేసి బీజేపీకి జలక్ ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి. వీళ్ళ మీద ఎవరెవరి మీద పెండింగ్ కేసులు ఉన్నాయంటే ఇవిడ దొరికింది సరిగ్గా టైంకి. చిన్నదే అది, ఎన్నికల కోడ్ ఉల్లంఘన. ఎన్నికల కోడ్ ఉల్లంఘనని ఇక్కడ కూడా సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఈసీ.
ఏమైందంటే రేవంత్ రెడ్డి గెలుస్తున్నాడు అని తెలవగానే వెంటనే సిపి అంజనీ కుమార్ వెళ్ళి బొకే ఇచ్చాడు. రైట్ రైట్. ఆయన్ని సస్పెండ్ చేసింది ఈసీ. తర్వాత మళ్ళీ పాపం పోనీలే అని చెప్పి వెనక్కి తీసుకొచ్చింది, తెలుసో తెలియక చేసి ఉంటాడని క్షమించి. ఇక్కడ ఈవిడ విషయంలోనూ అదే జరుగుతుంది, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, తర్వాత క్షమించి వదిలేస్తారు. కానీ ఆ పర్టికులర్ పీరియడ్లో అయితే జైల్లో పెడతారుగా. ఒక్కసారి జైల్లోకి వెళ్ళారంటే వీళ్ళు ఎందుకు భయపడతారంటే తర్వాత పీటీ వ్యారెంట్లు వేస్తారు. నీ మీద అదో కేసు ఉంది, దానికి కూడా సమాధానం చెప్పు, దీనికి సమాధానం చెప్పు, ఇంకా దేనికో సమాధానం చెప్పు అని చెప్పి రాస్తానే ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు దొరకరు బేసిక్లీ మోస్ట్లీ. సో ప్రజెంట్ అయితే ఇది జరిగింది. జయప్రద గారు అయితే మిస్సింగ్లో ఉన్నారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఆవిడ కూడా బయటకు వచ్చిన దాఖలాలు ఏం లేవు, ఏమి మాట్లాడిన ఇది స్పీచ్లు గీచ్లు ఎక్కడ బయట లేవు. సో షీ ఈజ్ ఇన్ ఎస్కేప్ అని అయితే ఉంది. అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు కాబట్టి ఇది సీరియస్గానే తీసుకోవచ్చా మనం? ఎట్లా? కోర్టుకి అయితే అది సీరియస్ ఇష్యూవే. ఎందుకంటే రా అన్నప్పుడు నేను ఎవరేమనరు, వచ్చి కనబడో నమస్కారం పెట్టేసి పో. నువ్వు రాకపోతే నేను పిలవడం, నువ్వు రాకపోవడం అని జడ్జి సీరియస్ అవుతాడు. సరే పోనీలే, ఒకసారి అంటే ఏదో పనో పాడో ఏదో ఉండుంటుందిలే, రాలేదు, 14 రోజులు టైం ఇచ్చి ఇంకో డేట్ వేస్తాడు, అప్పుడు రారు. పోనీలు ఏదన్నా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారేమో, ఎందుకులే పిలవడము, ఆ డీటెయిల్స్ పెట్టు, నేను ఇక్కడ ఉంటాను ఇట్లా అని చెప్పి ముక్కు అది పెట్టుకొని ఒక ఫోటో తీసుకొని డాక్టర్ డీటెయిల్స్ అవన్నీ పెట్టామనుకో, కోర్టు చూసి ఓకే వీళ్ళకి రెస్ట్ అవసరమని 4 డాక్టర్లను పంపి, సరే అమ్మ 6 నెలలు రెస్ట్ తీసుకో తర్వాత రా అని చెప్పి డేట్ ఇస్తుంది. నువ్వు రావట్లా, ఎక్కడున్నావో చెప్పట్లా, అవైలబిలిటీలు లేవు, మీ ఇంటికి వస్తేనేమో తాళం వేసి ఉంటుంది, చుట్టుపక్కల అడిగితే అబ్బాయి మాకు తెలియదండి అంటారు. నీ తోబుట్టులని అమ్మల్ని నాన్నల్ని పిల్లల్ని అడిగితే అవునా ఆహా ఐ డోంట్ నో అంటారు, నాకు తెలియదు అంటారు. ఎవరు సరిగ్గా సమాధానం చెప్పారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు, నువ్వేమో దొరకవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎంత మీరు అధికారంలో ఉంటే మాత్రం మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ఐఎమ్ వెరీ సీరియస్, యూ హ్యావ్ టు కమ్, నాన్ బెయిలబుల్ వారెంట్ అని ఇష్యూ చేశారు. 4 సార్లు చూశారు. ఇప్పుడు మళ్ళీ జనవరి 10కి పిలిచారు. ఇప్పుడు ఈ 10వ తారీఖు ఇంకో వారం రోజులు ఉంది. అప్పుడు రాకపోతే మరి ఏమవుద్దో చెప్పలే. అంటే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే జైల్లో పెడతారు, ఎందుకంటే కొంచెం క్రిటికల్ సిచ్యువేషనే పెడతారు. 4-5 సార్లు 7-8 సార్లు రాలేదు అంటే అంతే ఉంటుంది. ఆ టైంలో ఇలా కూడా చేయొచ్చు, ఒక రీకాల్ పిటిషన్ వేసుకోవచ్చు. 10,000 జమ కట్టి ఇద్దరిని షూరిటీలుగా పెట్టి ఒక 10,000 పెడతారు, ఇద్దరి షూరిటీలు పెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే నువ్వు రాని పక్షంలో వీళ్ళని మేము తీసుకెళ్ళి జైల్లో వేస్తాము నీ తరఫున, అట్లా ఇద్దరిని తీసుకురా అంటారు. 2 మనుషులు సంతకం పెట్టి ఎంతో అమౌంట్ షూరిటీ కట్టేసి ఈవిడ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏమో దాన్ని రీకాల్ పిటిషన్ అంటారు, మళ్ళీ పిటిషన్ వేయడం ఫస్ట్ నుంచి అట్లా. ఇన్ కేసు ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఏమో కొంచెం ఆ 20,000 కూడా జప్తు చేసేస్తుంది కోర్టు, వీళ్ళని పెట్టుకుంటారు, అరెస్ట్ చేసేస్తారు. ఒక్కొక్క సందర్భంలో 20,000 తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో 50,000 పూచీకత్తు తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో లక్ష పూచీకత్తు తీసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత పూచీకత్తు ఇస్తే అంత పూచీకత్తు అమౌంట్ కట్టి అది వీళ్ళకి రీఫండబులే, వాళ్ళు ఏం చేసుకోరు, వడ్డీతో సహా ఇస్తారు. 2 మనుషుల్లో 3 మనుషుల్లో షూరిటీలుగా పెట్టాలి. ఇక నుంచి నువ్వు ఎప్పుడు రాకపోయినా నీ బదులు వీళ్ళు అటెండ్ అయితే చాలు. రైట్ అట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ.